ప్రభు పేరుట వందనాలు తెలియజేస్తూ మరి ఈనాడు మనం నేర్చుకోబోయేటువంటి పాఠ్యాంశ పేరు దేవుని యొక్క గణిత శాస్త్రం. దేవుని యొక్క గణిత శాస్త్రం. ఈ గణిత శాస్త్రంలోనికి మనం గమనించేదానికంటే ముందుగా మనం ప్రారంభించుకుందాం. పరలోకమున్న మా కన్న తండ్రి నాయన, మరి నీ యొక్క గణిత శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రాలను మరి నీ యొక్క లెక్కలను మరి మీరు ఎలాగైతే లెక్కలు వ్రాయించున్నారో మరి పిల్లలకు మరి చెప్పవచ్చుండగా సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదిస్తారని, అలాగే నీ యొక్క పిల్లలు వినబోతున్నటువంటి పిల్లలకు వివేచమైనటువంటి జ్ఞానము దయచేసి మరి వాళ్ళు దాని ప్రకారంగా జీవించలేకుండా సహాయం దయచేస్తారని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఈనాడు మనం ఎక్కడ పాఠశాలలో కానీ యూనివర్సిటీలలో ఎక్కడ చూసుకున్నా కానీ మ్యాథమెటిక్స్ అని అనగానే చాలామంది ఇంజనీర్గా చాలామంది మనం చూస్తూ ఉంటాం. అని అంటే వీరు చేస్తున్నట్టువి ఏంటివి అని అంటే లెక్కలు. అంటే ఇప్పుడు మనం సమాజంలో కూడా మనం గమనించుకున్నట్లయితే ఈ రాష్ట్రాలను కానీ దేశాలను కానీ ఈ ప్రపంచాలను పాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులైనా కానీ లేదా ఇంకెవరైనా కానీ ప్రతి ఒక్కరికి ఒక లెక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది. దానిని అలాగే ఇప్పుడు మనం చదువుకున్న వారు ఎంబీఏలు చేసిన వాళ్ళైనా సరే లేదా ఎంటెక్ అండ్ బీటెక్ చేసిన వారైనా సరే వారు సాఫ్ట్వేర్లో అయినా కావచ్చు. కానీ సాఫ్ట్వేర్లో కూడా చేస్తున్నటువంటి పని ఏంటి అని అంటే వాళ్ళు కూడా చేసేది లెక్కల పని అండి. ఏంటి ఆ లెక్కల పని అని అంటే వాళ్ళు టాలీ చేస్తారు. అన్నిటి మీద కలిపి అన్ని లెక్కలను తీసుకొచ్చి ఒక చోట పెట్టి దానిని టాలీ చేస్తారు. అలాగే మనం ప్రభుత్వాలను పరిశీలిస్తే పార్లమెంట్లలో కానీ శాసనసభలలో కానీ వీటిలలో కూడా మనం చూసుకుంటే సంవత్సరానికి వచ్చేసినటువంటి ఆదాయము కానీ సంవత్సరానికి మనం ఎంత ఖర్చు పెట్టాలని కానీ లేదా సంవత్సరానికి మనం పెట్టబోయే పెట్టుబడి కానీ వీటన్నిటి గురించి బడ్జెట్ సమావేశాలు అని చెప్పేసి అని ఒక దినం పెట్టుకుంటారండి. అంటే ఇప్పుడు సంవత్సరానికి మరి ఎంత వస్తుంది మరి ఎంత పోతుంది అనే దాని గురించి వీళ్ళు ఆలోచించుకొని శాసనసభలలో ఏం పెట్టుకున్నారు, వీళ్ళు లెక్కలు పెట్టుకున్నారు. అంటే దానినే మనం ఏమంటామైనాడు గణిత శాస్త్రం. అలాగే ఇవి మనం చూసినట్లయితే ఇవి మనకు భూమి మీద బ్రతకడానికి ఉన్నటువంటి లెక్కలు. కానీ మరి నిన్ను నన్ను అందరినీ కలుగజేసిన దేవుడు కూడా లెక్కలు రాసుకుంటున్నాడా అని అంటే ప్రతిదీ రాసుకుంటున్నాడండి. ఏంటిది ఆ లెక్కలు రాసుకుంటున్నాడు, ఎలా రాసుకుంటున్నాడు, ఎందుకు రాసుకుంటున్నాడో మనము గమనిద్దాం. అలాగే ఎందుకనంటే ఈ సృష్టిని ప్రారంభించడానికి ఒక లెక్క ఉంది. దేవుడికి సృష్టిని ప్రారంభించడానికి ఒక లెక్క ఉంది. ఈ సృష్టిలో నిన్ను పెట్టడానికి ఒక లెక్క ఉంది. నిన్ను పెట్టడానికి వెనుక ఒక లెక్క ఉంది. అంటే దేవుడు కూడా లెక్కలు వేస్తాడనంటే ఖచ్చితంగా మనకు లెక్కలు వేస్తాడండి. ఎందుకు వేస్తాడు అని అంటారా? మనం ఆది కాండంలో నుంచి 5 ఖండాలు మాత్రం చూసుకుంటే ప్రతి ఒక్కరం ఏమనుకుంటామంటే ఆది కాండము, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం అని చెప్పుకుంటామే. కానీ సంఖ్యాకాండం అని ఏనాడైనా మనం గమనించారా? అంటే దేవుడు ఖండాలతోటే ముందుగానే లెక్కల గురించి ప్రారంభం చేశాడండి. సంఖ్యాకాండం అని అంటే సంఖ్య అంటే ఏంటి? నెంబర్ అంటే అంకె. సంఖ్యాకాండంలోనే అంకెలు ఉన్నాయి. మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాటి యొక్క లెక్కల ప్రకారం వాటి యొక్క అంకెల లెక్కలు, అంకెలతో కూడినటువంటి లెక్కలు మనము గమనిస్తామండి. అంటే మొదటి ప్రారంభంలోనే దేవుడు సంఖ్యాకాండంతో మనకు ప్రారంభాన్ని దేవుడి యొక్క లెక్కలు ప్రారంభమైనవి. దేవుడి యొక్క లెక్కలు సంఖ్యాకాండం నుంచే ప్రారంభం చేశాడండి. ఎలా ప్రారంభం చేశాడనంటే ఆది కాండంలోనే మనం ప్రారంభం చూసుకోవచ్చు. ఆది కాండం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 2వ వచనము, దేవుడు తాను చేసిన సమస్తం
చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తిగా చేసి తాను చేసిన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. అంటే దేవుడు ఎన్ని రోజులు నేను వర్క్ చేశాను, ఎన్ని రోజులు నేను పని చేశాను, పని చేసిన వారికి మళ్ళీ ఏం కావాలంట? విశ్రాంతి కావాలి. అలాగే ఏడవ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అంటే 7 దినాలు అని అంటే ఒక దినానికి మనకు ఎన్ని గంటలండి? ఒక దినానికి మనకు 24 గంటలు. 24 గంటలకు ఒక గంటకు వచ్చేసి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అలాగే 60 నిమిషాలు అని అంటే నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. అంటే ఇలా మనం గమనించుకుంటూ వెళ్తే దేవుడు సృష్టిలో ప్రారంభించిన ప్రతి ఒక్క దానికి లెక్క ఉంది. వాటిని అనుభవిస్తూ ఉంటున్న మీకు కూడా ఒక లెక్క ఉంది. అది నీకు నాకు అర్థం కానటువంటి లెక్కలు దేవుడు చక్కగా తన గ్రంథంలో వ్రాసుకుంటూ ఉన్నాడు. ఎందుకు వ్రాసుకుంటున్నాడు అని అంటే, మరి ఈనాడు మనం ప్రభుత్వంలో ఇప్పుడు మనము చేస్తున్నటువంటి డ్యూటీల దగ్గర 30 దినాలు మనం పని చేస్తే మనకు వచ్చేటువంటి జీతంలో 100 రూపాయలు తగ్గింది అనుకోండి, మనం వారిని అడుగుతాం, ఎందుకు నాకు 100 రూపాయలు తగ్గింది? నేను చేసినది కష్టము, నేను చేసిన కష్టార్జితంలో నాకు 100 రూపాయలు ఎందుకు తగ్గించి ఇచ్చినారు మీరు అని చెప్పేసి అడుగుతారు మీరు. ఎందుకనంటే మీరు కష్టపడినారు కాబట్టి. 30 దినాలు మీరు కష్టం చేసిరు, మీ కష్టం వృధా కాకూడదని మీరు కష్టపడ్డ దానికి మీరు లెక్క అడుగుతున్నారు. మంచిదే, కానీ దేవుడు చేసిన లెక్కకు, దేవుడు చేసిన కష్టానికి మరి ఆయన ఎన్ని లెక్కలు వేసుకుంటాడండి? వేసుకోవడంలో న్యాయం ఉందా లేదా? అంటే ఖచ్చితంగా న్యాయం అండి. ఎందుకంటే నీవు భూమి మీద కష్టపడిన దానికి నువ్వు లెక్కలు అడుగుతున్నావు, కానీ మరి నిన్ను ఇంత పెద్ద సృష్టిని నడిపిస్తున్న దేవుడికి నీ పట్ల మరి లెక్కలు ఉండవా? ఉంటుంది. అందుకని మనం గమనిద్దామండి ఒకసారి. 7 దినాలు అయినా శ్రమించి, అంటే 7 దినాలు అని చెప్పేసి అని మనము ఆదికాండం నుంచి ప్రారంభం చేసుకుంటే ఒక సంఖ్యాకాండం మొత్తం సంఖ్యలతో కూడుకొని ఉంటుందండి. 1, 2, 3 అధ్యాయాలు, 1, 2, 3 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ చూడండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయం 1వ వచనం కానించి మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనం. వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వెళ్ళిన 2వ సంవత్సరము 2 సంవత్సరాల 2వ నెలలు 1వ తేదీని 1వ తారీఖు సీనాయి అరణ్యమందలి, అంటే 2 సంవత్సరాలు 2 నెలలు 1వ తేదీ అనంటే దేవుడు కూడా వీళ్ళని ఐగుప్తులో నుండి వీళ్ళని ఐగుప్తు నుంచి నడిపిస్తున్నటువంటి వీళ్ళ లెక్క ప్రారంభించింది. అంటే ఎప్పటి నుంచి ప్రారంభమైంది? మళ్ళీ చదువు. 2వ సంవత్సరము 2 సంవత్సరాల 2వ నెల 1వ తేదీ. అంటే సంవత్సరాలు, నెలలు మరియు తేదీలు అంటే రోజులు. అవునా? అంటే సంవత్సరాలు, నెలలు, రోజులు ఇవన్నీ దేవుడు కూడా లెక్కలో వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు మనము గమనించినట్లయితే ఇవన్నీ ఎలా మనకు వ్రాయబడి ఉన్నాయని మనం చూసుకుంటే, మరి సంవత్సరం రావడానికి, నెలలు రావడానికి, రోజులు గడవడానికి మనము దేవుడు వేసినటువంటి లెక్కలు మనం ఒకసారి గమనించినట్లయితే, యోబు రాసిన గ్రంథము 28వ అధ్యాయము, యోబు రాసిన గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనం మనం గమనిద్దామండి. యోబు రాసిన గ్రంథము 28వ అధ్యాయం 24వ వచనం. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకొనుచున్నాడు. ఎందుకు తెలుసుకుంటున్నాడు అంటే, ఇక్కడ ఆకాశంని చేసింది ఎవరు? దేవుడు. భూమిని చేసింది ఎవరు? దేవుడు. ఆకాశం క్రింద ఉన్న వారెవరు? మనుషులం. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నట్ట? తెలుసుకుంటున్నానంటే మీరు ఏమేమి చేస్తున్నారో ఆయన చూస్తుండనే కదా అర్థం. 25వ వచనం.
గాలికి ఇంత బరువు ఉండవలెనని గాలికి ఎంత బరువు ఉండాలో ఆయన నియమించినప్పుడు ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జల జలములకు జలములకు ఇంత కొలతయని ఇంత కొలతలు బరువులు ఆయన చాలా. వాటిని కొలిచి చూచుచున్నాడు. ఆయన అంటే ప్రకృతిలో గాలికి ఎంత బరువు ఉండాలి, ఆ? సముద్రానికి ఎంత వెడల్పు ఉండాలి, వీటికి వాటి కొలతలు అంటే దేవుడు సృష్టిని ప్రారంభం చేసేటప్పటికే ఆయనకు ఏమున్నాయంటే ఆయన లెక్కల ఆయనకు లెక్కలు ఉన్నాయి. అంటే దేవుడికి ఆడ గణిత శాస్త్రం, అంటే దేవుడు గణిత శాస్త్రంలో ప్రావీణ్యుడు. గాలికి బరువు. గాలిని నువ్వు పీల్చుకుంటున్న బాగుంది, ఆ గాలికి ఎంత బరువు కావాలి అది ఎవరైనా చెప్పగలరా? ఆక్సిజన్ సిలిండర్లు తీసుకుంటే దాంట్లో మీరు ఆక్సిజన్ సిలిండర్స్ నింపుతారు, దాన్ని ఇన్ని కిలోల బరువు అని చెప్పేసి నువ్వు చెప్పగలుగుతావు. ఎందుకంటే అది నీవు తయారు చేసింది కాబట్టి. సృష్టి మొత్తానికి ఆయువుని ఇస్తున్నాడు. వాయువు, వాయువు అంటే గాలి. ఈ గాలి యొక్క బరువు ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలా? భూమి మీద ఉన్నటువంటి నీరు, సముద్రాలు, వీటి కొలతలు ఎవరు చెప్పగలుగుతారు? దేవుడే చెప్పాలి. ఎందుకనంటే దేవుడు చేసిన సృష్టిలో ఆయనకు లెక్కలు ఉన్నాయి. ఆయనకు ఒక లెక్కలు ఉన్నాయి. సృష్టి ఎలా ఉంది, సృష్టికి ప్రారంభం ఎక్కడ, అంతం ఎక్కడ అని ఆయనకు ఒక లెక్కలు ఉన్నాయి. కానీ ఈ సృష్టిలో మరి నిర్మించినటువంటి నీకు నాకు లెక్కలు ఉన్నాయని అనుకుంటే మనము గమనిద్దామండి. దేవుడికి యేసుప్రభు వారికి కానీ, కన్న తండ్రికి కానీ, పరిశుద్ధాత్మ దేవుడికి కానీ, వీళ్ళు ముగ్గురుకు కలుపుకుంటే గణితంలో వీళ్ళు పిహెచ్డి చేసినటువంటి వాళ్ళండి. మనం కూర్చుంటుట, లేచుట, మన నడక, ఆలోచన, ఇవన్నీ లెక్కలు కడుతున్నారంటే అంటే దేవుడు లెక్కల మనిషి. దేవుడికి ప్రతి ఒక్కటి లెక్క చెప్పవలసిందే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతువు చేత క్షమించండి, 18వ వచనం. 18. విశ్వాసము ద్వారా నశించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు మీరు దేవుని సంపూర్ణత పూర్ణులంటే ఇన్కంప్లీట్ కాదండి, కంప్లీట్ గా. అంటే ఏమన్నది ఇక్కడ? ఇన్కంప్లీట్ ఉందా, కంప్లీట్ ఉందా? పూర్ణముగా అంటే కంప్లీట్, టోటల్ కంప్లీట్ గా అన్నమాట. పరిపూర్ణముగా అగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు ఏం చేయాలంట? లోతు. ఫస్ట్ ఆయన చెప్పిన మాటలను బట్టి లోతు ఏంటి, భావం ఏంటో కనుక్కోవాలా. ఆయన చూపిన మార్గం ఏంటో, దాని ఎంత దూరం ఉందో దూరం కనుక్కోవాలా. ఎత్తు అనే దేని గురించి మరి చెబుతున్నాడు, ఆ చెప్పిన మాట ఎంత ఎత్తులు ఉందో దాని యొక్క ఎత్తు పరిమాణం కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ మనము చెయ్యాలి అని అంటే యేసు ప్రభు వారు ఏదైతే లెక్కలు చెప్పి ఉన్నాడో ఆ మాటలను మీరు అర్థం చేసుకుంటేనే కానీ వాటి యొక్క వెడల్పు ఏంటో, వాటి యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనను ప్రార్థించుచున్నాను అని అంటే, ఇప్పుడు యేసు ప్రభువు వారిని తెలుసుకోవాలంటే ఎలాగ పూర్ణంగా తెలుసుకోవాలా, కొద్దిగా తెలుసుకోవాలా? అంటే
పరిపూర్ణముగా తెలుసుకుంటేనే ఆయన యొక్క లెక్కలేంటో మనకు అర్థమైంది అంటే ఆయన ఉపమాన రీతిగా కొంతమందికి బోధిస్తున్నాడు. ఆ ఉపమానం రీతి ఏంటిదో మనం ఒకసారి గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం. కావున పరలోక రాజ్యములో కావున పరలోక రాజ్యములో ఇప్పుడు జరుగుతున్నటువంటి లెక్కలండి. అంటే ఇప్పుడు తండ్రి కుమారులు కూర్చొని లెక్కలు వేసుకుంటున్నారు. అంటే దేవుడు యేసుప్రభువు వారు ఏం చేస్తున్నాడు దీన్ని ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ చదువు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఎడల లెక్క చూస్తుండండి. అర్థమైందా? అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది? లెక్క తేలుతుంది. ఆ లెక్క ఎలా ఉంటుందో చూడండి. 35వ వచనం. మత్తయి సువార్త 18. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల ఆ పరలోకపు తండ్రి ఆ ప్రకారమే వారిని అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి. ఒక రాజు దగ్గర ఒక అతనికి ఏం చేసిండు? అప్పుగా ఇచ్చిండు. మనం 23వ వచనం నుంచి 18వ వచనం నుంచి 23వ వచనం నుంచి మనం గమనించుకుంటూ వస్తే 24వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఆ రాజు ఒక దాసుడికి కొంత రుణము ఇచ్చిండు. చదవండి 24వ వచనం చదవండి. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పుడు అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున రాజు దగ్గరికి అప్పు తీసుకున్న వాడిని తీసుకుని వచ్చిన తర్వాత రాజు ఏం చేస్తున్నాడు? వాడి దగ్గర ఏమీ లేదు. వాని యజమానుడు వానిని వాళ్ళ భార్యను పిల్లలను అనుకున్నదంతా తీసుకొచ్చేసాడు. అవన్నీ అమ్మి అప్పు తీర్చు, నువ్వు ఏం చేసావో నాకు సంబంధం లేదు అని చెప్పేసి వాడిని దాసుడని వాడి భార్యని పిల్లలని ఆస్తి అతనికి ఏమైతే ఉన్నాయో బండి ఉంటే బండి, కారు ఉంటే కారు, ఇండ్లు ఉంటే ఇండ్లు, పొలం ఉంటే పొలము, గొడ్లు ఉంటే గొడ్లు అన్నీ తీసుకొచ్చి అమ్మి అయినా సరే నా అప్పు నాకు ఖచ్చితంగా నువ్వు కట్టాల్సిందే అని చెప్పేసి అని అక్కడ ఉన్న వాడి యజమాని కోరుతుంది. అయితే దానికి ఏమంటుండే తర్వాత చదవండి. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి బ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లిస్తాను ఆయన. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని విడిచిపెట్టి అప్పు చెల్లించు. అంటే ఇప్పుడు వీడు తీసుకునేది ఎన్ని దినాలు అది తీసుకునే ఫుట్ నోట్లో చూడండి. ఫుట్ నోట్లో ఉంటుంది 3,600 రూపాయలు. 10,000 దినాల ఒక్క తలాంతరం అంటే ఇంచుమించు 3,600 రూపాయలు ఇంటూ 12. అంటే ఇప్పుడు అది తీసుకునే దగ్గర 1,00,000 పైన ఉంటుంది. మనం లెక్క వేసుకుంటే 1,00,000 పైన ఉంటుంది. మరి దాసుడు అయినప్పుడు దాసుడు వీడు ఇంత ఇవ్వాలి మరి యజమానుడికి ఇస్తే వాడు ఆయన నుండి అయ్యా నీకు ఎట్లానే నీ అప్పు నేను ఎలాగైనా తీరుస్తా, కాకుంటే నాకు కొద్దిగా వ్యవధి అని చెప్పేసి అని సాగిలపడి మురికిండు. దానికి యజమానుడు ఏమన్నాడు? క్షమించి అప్పును వదిలిపెట్టిండు. సరే నువ్వు అంటున్నావు కదా, సరే వెళ్ళు, నీ అప్పును నేను క్షమించినాను, ఎందుకనంటే నీ దగ్గర తీర్చడానికి లేదు కదా, కాబట్టి నేను నీ అప్పుడు నేను క్షమించినాను, వెళ్ళిపో అని చెప్పేసి అన్న తర్వాత చూడండి. అయితే ఆ దాసుడు బయటికి పోయి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోటి దాసులలో ఒకటిని చూచి వాడి గొంతు పట్టుకొని నీవు ఇవ్వాల్సిందంతా నాకు ఖచ్చితంగా
ఇవ్వు అని అంటున్నాడు. అంటే పరలోకంలో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి నీవు ఇయ్యాల్సిన వాటిని అప్పుగా ఉన్నటువంటి దాసుడు ఏం చేసిండు? ఈయన క్షమించుడు. క్షమించిన మరి క్షమింపబడిన నీవు బయటికి వెళ్ళేసి నీ తోటి సహోదరుడికి నీకు ఇవ్వాల్సింది ఎంత? ఆయనకి ఇవ్వాల్సింది ఎంత? ఒక ₹1 అంటే ₹1 ఇవ్వాలి. ఒక్క దేనారం అంటే ఇంచుమించు దాని వాల్యూ ఎంత? ₹1 50 పైసలు. 50 పైసలకు నువ్వు గొంతు పట్టుకున్నాను, సొక్క పట్టుకున్నావు, నా లెక్క నాకు ఇయ్యి, నా లెక్క నాకు ఇయ్యి అని చెప్పేసి అని గొంతు పట్టుకున్నావు నువ్వు. మరి నీ యజమానుడు 35,000 అంటే 10,000 10,000 అని అంటే అప్పటికే ₹1,35,000 నువ్వు ఇవ్వాల్సి ఉంటే, ₹1,35,000 నువ్వు ఇవ్వాల్సి ఉంటే నిన్ను నీ యజమానుడు వదిలిపెట్టిండు. అంటే నీ యందు కనికరం చూపిండు. నువ్వు సాగిలపడి నీ పిల్ల పాపలను అందరినీ తీసుకొచ్చి నా కాడ లేవు, నేను ఖచ్చితంగా నేను కడతానని బతిమలాడుకుంటే ఆయన ఏం చేసిండు? విడిచిపెట్టి ఆయన అప్పు వదిలిపెట్టిండు. మరి నీ తోటి సహోదరుడు నీకు ఇవ్వాల్సింది ఎంత? ₹10. ₹10 ఇవ్వాల్సి ఉంటే మరి నువ్వు నీ లెక్క ఏమనుకుంటున్నావు? వదిలిపెట్టినావా? వదిలేసినావా? వదలలేదు. ఎందుకనంటే నా పైసలు నేను కష్టం చేసి సంపాదించినాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఇవ్వు అని చెప్పేసి అని వాడిని గొంతు పట్టుకొని చూసి తర్వాత చదవండి. అందుకే వాడి తోటి దాసుడు సాగిలపడి నా ఎడలు ఓర్చుకొను మీకు చెల్లించదని అని వాడిని వేడుకునగా ఒప్పుకొనక వచ్చినది చెల్లించు వరకు వాడిని చెరసాలలో వేయించినది. అంటే వీడికి ఇవ్వాల్సిన ₹10 కోసము ఇచ్చేదాకా వాడిని వదిలిపెట్టకుండా చెరసాలలో వేషిస్తే దానికి అది తెలుసుకున్నటువంటి యజమానుడి దగ్గర ఇంకో కొంతమంది దాసులు ఇది తెలుసుకొని వెళ్ళి యజమానుడికి చెబితే యజమానుడు మళ్ళీ వాడిని పిలిపించుడు. నేను నీ అప్పును క్షమిస్తే నువ్వు నీ తోటి దాసుడిది నువ్వు అప్పు క్షమించవా అని వాడి మీద కోపం తెచ్చుకొని వాడిని ఏం చేసిండు? మొదటిగా క్షమించి వదిలేండు. తర్వాత తీసుకొని వెళ్ళేసి వీడిని కూడా చెరసాలలో వేసిండు, వేధించిండు. చూడండి ఆఖరిలో ఉంటుంది ఆ వచనం. కాగా వానితో దాసులు జరిగింది చూచి మిక్కిలి దుఃఖపడి అంటే బాధపడరు. ఇప్పుడు ఆయననేమో మరి నీ అప్పులు క్షమిస్తే నువ్వేమో వాడి అప్పుని క్షమించలేకపోతున్నావా? నువ్వు అంత అప్పు ఇవ్వాల్సి ఉంటే ఆయన నీకు వదిలిపెట్టిండే. మరి నీకు ఇవ్వాల్సిన ₹10 కోసము నీకు ఇవ్వాల్సింది ఎంత? ₹10 కదా. ఆ ₹10 కోసం నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి మీరు తెచ్చారు. జరిగినదంతయు తమ యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకున్నట్టు కనుక నీ అప్పంత నేను క్షమిస్తే నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవు నీ తోటి దాసుడు కనుకరింపవలసి ఉంటేనే కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు తనకు వచ్చినదంతయు చెల్లించు వరకు బాధపరచు వానిని అంటే ఇప్పుడు ఇక్కడ ఏం తేలుతుందండి? లెక్కలు తేలుతుంది. అంటే యజమానికి ఒక్కడికి ఇవ్వవలసిన అప్పు ₹3,600 నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ అప్పుని క్షమించిండు. మరి నీ తోటి సహోదరుడు నీకు ఇవ్వాల్సిన ₹10 కోసం నువ్వు క్షమించడం అంటే నీవు వారిని క్షమించలేకపోతే మరి వారి యొక్క లెక్కలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు దాసుడిది ఉత్తమమా లేక యజమానుడి లెక్కలు ఉత్తమం? యజమానుడి లెక్క ఉత్తమం. వాడిని బాధించుడు 50 పైసల కోసం, కానీ నీ యజమానుడు నీకు ₹3,600 నిన్ను క్షమించుడు. చూసుకున్నట్లయితే అంటే వీరి యొక్క లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. మరి ఇంకా చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనము, కీర్తనలు రాసిన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం.
నా సంచారములను నా సంచారములను నీవు లెక్కించి నీవు లెక్కించి నా ఉన్నావు. కన్నీళ్లు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ఈనాడు మనం చూసుకున్నట్లయితే మనం కొత్త కొన్నటువంటి మొబైల్స్ ఉన్నాయండి. మొబైల్లో కొన్ని యాప్స్ వచ్చినాయి. డైరెక్ట్ అవి మొబైల్ తోటి కొన్ని యాప్స్ వచ్చినాయి. ఆ యాప్స్ ఏమంటారు అంటే ఫుడ్ కౌంట్ అంటారు. అంటే నీవు ఎంత దూరం అయితే నడుస్తున్నావో వాటి యొక్క లెక్క, నువ్వు ఎన్ని అడుగులు వేసావో, నీ బాడీలో ఎన్ని కొలెస్ట్రాల్స్ తగ్గినాయి, నీలో ఎన్ని క్యాలరీస్ తగ్గినవి అని చెప్పేసి అని లెక్క వేస్తుంది ఆ యంత్రం. అవునా? కానీ దేవుడు కూడా ఏం చేస్తుందంట, నీ యొక్క సంచారముల లెక్క, అంటే నువ్వు నడుస్తున్నటువంటి నీ యొక్క ప్రతి ఒక్క లెక్క, కన్నీళ్ళు కూడా లెక్క వేస్తుండే ఆ దేవుడు అని అంటే. అవునండి. ఎందుకు తెలుసా? ఇప్పుడు ఎవరినైనా అడిగేవారు అనుకోండి, ఒక అమ్మగారిని అడిగాను అనుకో, అమ్మ మీరు ఎందుకు ఏడుస్తున్నారమ్మా అని అంటే, నా భర్త కోసం ఏడుస్తున్నానండి అని అంటే. భర్త కోసం వేడుస్తున్నావా? నీ ఏడుస్తున్న నీ యొక్క కన్నీటి లెక్కలు కూడా ఆయన రాసుకుంటున్నాడు. అంటే ఆయనకు లెక్క కావాలా? నిన్ను చేసిన తర్వాత నీ తల వెంట్రుకలు ఏ కంప్యూటర్ కూడా చెప్పలేదు ఎన్ని లెక్కలు ఉన్నాయో. నెత్తిపైన ఉన్నటువంటి వెంట్రుకల లెక్క నువ్వు సంపాదించుకుని ఏ కంప్యూటర్లో కూడా చెప్పలేవు. కానీ దేవుడు నీవు కూర్చోడము, నువ్వు లేయడము, నువ్వు నడవడము, నువ్వు ఏడవడము, ఇవన్నీ ఏం చేస్తుండు? లెక్క రాసుకుంటుండు. లెక్క రాసుకుంటుండు. నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు కూడా లెక్కున్నా. నువ్వైతే ఏం చేస్తావు? తుడుచుకుంటావు, ఇలా తుడుచుకొని వెళ్ళిపోతావు. కానీ నువ్వు రాల్చిన ఈ కన్నీరు అది మంచిది, ఆ దేవునికైతే మంచిది కాకుంటే దానికి నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పవలసిందే. నీ నడత దేవుని కోసమైనా నడక అయితే మంచిదే, లేకుంటే నువ్వేం చేయాల్సి వస్తుంది? దేవుడికి లెక్క చెప్పాలా. అంటే మనం అనుకుంటాం, నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఏం చేస్తున్నా నన్ను ఎవరు చూడట్లేదు అంటున్నాను. అందుకనే మనం మత స్వార్థలు చూసుకున్నట్లయితే ఎఫెసీలో అంటే దేవుడు భూమి మీద భూమి క్రింద యోగ గ్రంథంలో అందరినీ గమనిస్తూ ఉండండి ఆయన. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన కావాల్సింది ఏంటిది? లెక్కలు కావాలా. వీళ్ళంతా లెక్కల మనుషులు. నువ్వు కూర్చోవడం, నువ్వు తినడం, నువ్వు తిరగడం, నువ్వు ఏడవడం, నువ్వు నవ్వడం, నువ్వు మాట్లాడడం, లేయడం, ఇవన్నిటికీ లెక్క చెప్పాల. మరి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా నువ్వు అన్నానంటే తన భర్త గురించి. ఒక అబ్బాయిని ఇట్లా అడిగామనుకోండి, ఏమండి నువ్వు ఎందుకు బాబు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి నా ప్రియురాలు నన్ను మోసం చేసింది, నా ప్రియురాలు నన్ను మోసం చేసింది. నీ ప్రియురాలు మోసం చేస్తే నువ్వు ఏడుస్తున్నావా? అంటే నువ్వు ఏడుస్తున్నది దేని గురించి? నీ ప్రియురాల గురించి. అంటే దేవుని లెక్కలాది తప్పు. నువ్వు ఏడవాల్సింది ఎవరికి? చనిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తాన్ని నువ్వు ఏడ్చినవా? అది దేవుడి పని కాబట్టి దానికి కూడా లెక్క ఉంది. ఇప్పుడు నీ ప్రియురాల కోసం ఏడుస్తున్నావే, దానికి కూడా లెక్క ఉంది. ఎందుకనంటే ఈ కన్నీళ్ళు ఎంతో విలువైనయండి. దానిని వృధా చేయకూడదు. అంటే దేవుడు ఏం చేసిండు? నువ్వైతే కన్నీటి ఖర్చు తీసుకొని నువ్వు తుడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాయని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆడ నీ కళ్ళలో నుంచి జారుతున్న ఒక్కొక్క కన్నీటి బొట్టును కూడా దీపంలో పట్టుకొని ఎన్ని బొట్లు పెట్టాడు, ఎన్ని బొట్టులు కార్చావు అని చెప్పేసి ఆయన లెక్క రాసుకుంటుండు. ఎందుకనంటే ఈ లెక్కకు మళ్ళీ నువ్వు సమాధానం చెప్పాలా. నువ్వు ఎందుకు ఏడ్చినావో సమాధానం చెప్పాలా. నువ్వు ఎందుకు మాట్లాడినావో మాటలో కూడా లెక్క ఉందా అని అంటే ఉంది. ఎందుకనంటే చూడండి, యోగ గ్రంథం క్షమించారు మత్తయి సువార్త 12:36 12:36. నేను మీతో చెప్పున్నది ఏమనగా పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి. మనుషులు పలుకు ప్రతి మాట వ్యర్థమైన మాటలు. అంటే ఇప్పుడు మాటలు కూడా ఇక్కడ లెక్క
తేలుతుందండి. నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట విమర్శ దినమున విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. లెక్క చెప్పాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది మంచి మాటనా? అయితే ఓకే, ఎవరికి లెక్క నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు మాట్లాడుతున్న మాట అంటే ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని కోసమైనటువంటి మాట అయితే ఓకే. లేదు, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి, నీ ఇష్టానుసారంగా ఎవరినైనా విమర్శించడానికి, ఎవరినైనా వేలెత్తి చూపించడానికి ఇలా మాట్లాడేవనుకోండి, దానికి విమర్శ దినం అని ఒక రోజు ఉంది. ఆ రోజు నువ్వు నువ్వు మర్చిపోవచ్చు మాట్లాడినవన్నీ, కానీ నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఆయన ఏం చేస్తుండు? లెక్క రాసుకుంటుండు ఆయన. నువ్వు రోజు మాట్లాడుతున్న ప్రతి మాట లెక్క రాసుకుంటుడు. అప్పుడు అడుగుతాడు నేను తిరిగి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి, నువ్వు పలానా రోజున, పలానా చోట, పలానా ప్లేస్లా, పలానా టైము, పలాని సంవత్సరము, పలాని నెల, పలాని రోజులు, పలాని సంవత్సరం, పలాని రోజు, పలానా గంటలు, సెకండ్లు, నిమిషాలుతో సహా లెక్క అడుగుతాడు అంటే అప్పుడు నేను పలానా రోజు నువ్వు ఏం మాట్లాడినావు, అప్పుడు నీకు గుర్తుకొస్తుంది నేను ఏం మాట్లాడాను, దేవుడి గురించి అనే మాటలు మాట్లాడినానా లేదా దేవుడికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడినానా అని. అంటే దేవుడు కూడా నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా ఏం చేస్తున్నానా లెక్క కడుతుండు. అంటే ఇప్పుడు నువ్వు నడవడము లెక్క రాస్తుండు, నీ అడుగు జాడలు కూడా చూడట్లేదా? అడుగు జాడలు చూడండి. యోబు రాసిన గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనం. ఆయన నా ప్రవర్తన, ఆయన నా యొక్క ప్రవర్తన నిరుగును కదా, ఎరుగుదును కదా, నా యొక్క అడుగు జాడలన్నింటినీ లెక్కిస్తుండు. అంటే నేను ఎక్కడికి నడుస్తున్నా, అంటే నేను సినిమాకి వెళ్తున్నానా లేదా దేవుడు మాటలు చెబుతున్నటువంటి మీటింగ్లకు నేను వెళ్తున్నానా, లేకుంటే దేవుడి జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్తున్నానా అని నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నువ్వు వేస్తున్నటువంటి అడుగుల లెక్కలు, అడుగుల యొక్క లెక్కలు కూడా ఆయన లెక్కలు రాసుకుంటుండండి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ నీ యొక్క కాల లెక్కలు, అంటే వీటిని ఇప్పుడు ఏమంటున్నాం మనం, క్యార్లెస్ తగ్గడానికి పొద్దున్న ఉదయాన్నే లేస్తే ఏం చేస్తారు అంటే చాలా మంది వాకింగ్ చేస్తారు. అంటే వీరు ఎందుకు వాకింగ్ చేస్తారు అంటే ఇప్పుడు ఎన్ని అడుగులు వీళ్ళు వేసారో వాళ్ళ చేతులకు ధరించినటువంటి వాచ్లలో కానీ లేదా మొబైల్స్లలో కానీ చూపిస్తుంది. ఏంటి దాన్ని ఏమంటారు మనం, ఫుడ్ స్టెప్స్ అంటారు. అంటే నువ్వు ఎన్ని అడుగులు వేసినావు అంటే నువ్వు వేస్తున్న అడుగులు కూడా దేవుడు లెక్క పెడుతున్నాడా? అంటే మనం వేస్తున్నటువంటి అడుగులు కూడా లెక్క పెడుతున్నాడు. నువ్వు మాట్లాడుతున్న మాటలు లెక్క పెడుతున్నాడా అని అంటే మాటలతో సహా లెక్క పెడతాడు. నువ్వు ఏడుస్తున్నావా అని అంటే నీ కన్నీటిలో కూడా లెక్క చెప్పాలా అన్న. నీ యొక్క కన్నీళ్ళ కానించి నీ తల వెంట్రుకలతో మొదలు పెట్టుకొని కారికాల వరకు నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క దానికి లెక్క చెప్పాలి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. పరలోకం కూడా ఎలా ఇస్తాడంటే తెలుసా, భూమి మీద మీరు ఎంతగానో మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలిచిన కొలతలు చొప్పుననే మీకును కొలవబడును. అంటే ఇప్పుడు ఇక్కడ పరలోక రాజ్యం కూడా కొలతల్లా? అంటే ఇప్పుడు పరలోక రాజ్యం ఇయ్యాలంటే కొలిచే ఇయ్యాలా? ఖచ్చితంగా మనము కొలిచే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకనంటే నువ్వు భూమి మీద, చదవండి మరోసారి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చిన చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు ఏదైతే కొలుచుకుంటున్నారో భూమి మీద మీకు కూడా అదే పరలోక రాజ్యములో కొలబడి ఇస్తుందండి.
అంటే భూమి మీద యేసుప్రభు వారు చెప్పిన మాటలను మీరు లెక్కను ఎలా చూసుకుంటున్నారో, దాని వెడల్పు ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది, లోతు ఎంత ఉంది. అంటే ఇవి ఏదో ఒక బావి తవ్వడం కాదండి. లోతు అనేసరికి బావిలా గుర్తుకొస్తాయి, కానీ బావి కాదు. ఆయన మాట్లాడిన మాటల్లోని యొక్క ఆంతర్యం, దాన్ని లోతు అని అంటాం. అంటే దానిలోని ఆంతర్యం నువ్వు ఎంతవరకు కనుక్కొని అట్టి ప్రకారం నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావో, అట్టి ప్రకారం నువ్వు జీవిస్తానే ఆయన నీకు పరలోకం ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఎంత అయితే అర్థం చేసుకోవాలి నీకు అంతవరకే పరలోకానికి ఇస్తారు. అంటే నీకు ఇస్తున్నటువంటి పరలోకాన్ని కూడా ఏం చేస్తుండంటే ఆయన కొలతలతో కోల్చి ఇస్తుండు. అంటే ఇప్పుడు దేవుడు లెక్క తేలుస్తుండు, అవునా? అంటే నువ్వు భూమి మీద బ్రతికి నువ్వు చేసిన పనికి నువ్వు దేవుని యందు నీతిగా, నిజాయితీగా, యథార్థవంతుడిగా, విశ్వాసుడిగా, సత్క్రియలతోటి ఒకవేళ నువ్వు బ్రతుకుతే నీవు ఎలా ఇక్కడ బ్రతికావో, నువ్వు బ్రతికిన ప్రతి దానిని, అంటే నువ్వు వేసే అడుగులు కానీ, నువ్వు మాట్లాడిన మాటలు కానీ, నువ్వు కన్నీటితో చేసినటువంటి ప్రార్థనలు కానీ, నువ్వు దేవుడి కోసం శ్రమించినటువంటి నీ యొక్క కష్టముని కానీ, ప్రతి ఒక్కటి ఆయన ఏం చేస్తుండు, లెక్క రాసుకుంటుండు. లెక్క రాసుకొని నువ్వు భూమి మీద ఎంతకైతే నువ్వు బ్రతికావో అట్టి లెక్క ప్రకారంగా నీకు పరలోక రాజ్యాలు కూడా, పరలోక రాజ్యం మొత్తం నీకు ఇచ్చేసాడు. వచ్చిందిగా మొత్తం తీసుకొని, నువ్వు ఎంతైతే కష్టపడినో అంతవరకే దానిని నీకు ఎంత రావాలో వెడల్పు, పొడవు అంతవరకు ఇస్తాడు నీకు. అంటే దేవుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వడంలో కూడా కొలతలు కలిసి ఇస్తున్నాడు అని అంటే అవును. ఎందుకనంటే ఆయన ప్రతిదీ లెక్క ప్రకారముగా జరగాలండి. ప్రతిదీ ఒకటి లెక్క ఉండాలి. అలాగే యేసుప్రభు వారు భోజనాలు పెట్టిండండి. భోజనాలు అక్కడ ఉన్న ప్రజలకి 5,000 మందికి భోజనాలు పెడితే అక్కడ మళ్ళా అందరు తిని వెళ్ళిపోగా ఎందుక ఆహారం మిగిలింది. మిగిలితే ఏం చేసిండు ఆయన, ఎంతండి బాబు ఇప్పుడు అందరు తినేసారు అంటే అయ్యవారు తినేసారు, బోధ కూడా అందరు తిన్నారా అంటే అందరు తినేసారు, సరే ఇవి ఎత్తి గంపలకెత్తామన్నాడు. గంపలకెత్తితే ఎన్ని గంపలకెత్తారో కూడా అడిగిండు ఆయన. ఎన్ని గంపలకెత్తారని అని అడిగితే ఎన్ని గంపలకెత్తిండంట, 12 గంపలకు. ఎన్ని గంపలు అయినాయి అని వాళ్ళని శిష్యులను అడిగితే, అయ్యా 5,000 మందికి భోజనం పెట్టంగా మిగిలిని 12 గంపలు. అంటే 12 గంపల లెక్క కూడా ఆయన అడుగుతుండు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఆయన లెక్క ఖచ్చితంగా ఉంటుంది. అంటే నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క దానికి, ఆయన చేసిన వాటికి ఆయన లెక్కలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం గమనించుదాం. అంటే నువ్వు తింటున్న ఆహారాన్ని కూడా, మెతుకును కూడా లెక్కలు ఉంది. అంటే ఆ లెక్క ఎందుకనంటే ఆ మెతుకు రావడానికి దాని వెనక ఆయన కష్టార్జితం ఎంత ఉందో అది మీకు తెలియదు. కాబట్టి అక్కడ 12 గంపలు మిగిలినా కూడా ఆ 12 గంపల గురించి లెక్క అడిగిండు. యేసుప్రభు వారి దగ్గరికి ఒక 10 మంది గుడ్డి వాళ్ళు వచ్చారండి. 10 మంది గుడ్డి వాళ్ళు వచ్చేసి, అయ్యా బోధ కూడా మాకున్నటువంటి గుడ్డి మాకు కళ్ళు నేత్రాలు మాకు తెప్పించు అని ఆయన అడిగితే ఆయన ఏం చేశాడు, సరే మీరు యోర్దాను నదికి వెళ్ళేసి మీరు కన్నులు కడుక్కొని రండి అని అన్నాడు. కానీ వెళ్ళింది ఎంతమంది పోయేటప్పుడు 10 మంది. 10 మంది. మరి వచ్చింది ఎంతమంది మరి ఈయన దగ్గరికి కళ్ళు కడుక్కొని రమ్మని చెప్పిన తర్వాత 9 మంది. అంటే మిగతా ఒకడెక్కడ అయిపోయాడు అంటే దేవుడు ఎవరినైనా సరే యేసుప్రభు వారు స్వస్థత చేస్తుండనంటే వాడి ఎంతమంది వస్తున్నారు, వారికి ఎటువంటి రోగం ఉంది, ఎంతమంది వచ్చారో లెక్క కావాలి, ఎంతమంది స్వస్థత పడ్డారో లెక్క చెప్పాలి. మరి ఎవరైతే వచ్చి తిరిగి వెళ్ళిపోయి రాకుండా ఉన్నారో వాడి లెక్క కూడా చెప్పాలా. అంటే నువ్వు రావటము పోవటం నీ ఇష్టం కాదు. నువ్వు రావటము ఆయన లెక్కలే ఉంది, నువ్వు వెళ్ళటము ఆయన లెక్కలే ఉంది, నువ్వు స్వస్థత పడాలన్నా కూడా ఆయన లెక్కలనే ఉంది. నువ్వు తిన్న ఆహారానికి కూడా లెక్క చెప్పవలసిన అవసరం కూడా ఉంది. అంటే ఆయన లెక్కలు చూడడానా వచ్చింది 10 మంది గుడ్డి వాళ్ళు కళ్ళు కడుక్కొని రమ్మని చెప్తే వెళ్ళిర్రు. వెళ్ళి
మళ్ళీ ఈయన దగ్గరికి ఎంతమంది వచ్చారు? 9 మంది వస్తే అప్పుడు అడుగుతుండు, ఏడు ఇంకొకడు, మీరు వచ్చింది 10 మందిరే కదా, మరి ఇంకా 10వ వాడు ఏడు, ఇక్కడ 9 కూడా వచ్చారు అని చెప్పేసి. అంటే ఈడాయన లెక్క చూపిస్తుండండి అని ఒక లెక్క చూపిస్తుండు. యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వాళ్ళను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నుండి ఉండెను. ఇప్పుడు పేతురు వీళ్ళు ఏం చేశారు? దోణి ఎక్కి ఒక పక్కకు పోయేసి వల వేసిరండి. వల వేస్తే వల వేయడం కూడా తప్పేనా అని అంటే లేదు, వేసారు. కానీ ఆ వలలో పడిన చేపల లెక్క చెప్పాలా? ఎన్ని చేపలంట? 153 చేపలు గొప్ప చేపలతో నుండి ఉండెను. అంటే ఒక్క చేప ఇంచుమించు ఎన్ని కిలోలైనా ఉండొచ్చు. 153. అలాంటిది ఎన్ని చేపలు పట్టి? 153 చేపలు పట్టి. అంటే 153 చేపల లెక్క కూడా అవసరమా? అంటే 153 యొక్క లెక్క వేసి పట్టిన చేపల లెక్క కూడా ఆయన అడుగుతుండండి. అంటే ఆయన ఎలా ఉంటుందో చూడండి ఆయన లెక్కలు. నువ్వు తింటున్న ఆహారం యొక్క లెక్క 153 చేపలు. అవి ఎలాంటి చేపలు అంటే అవి కూడా చిన్న సైజు కూడా కావు, చాలా గొప్ప చేపలు అవి. అంటే పెద్దవి, ఇంచుమించు కిలో నుంచి పైకి ఎంత అయినా ఉండొచ్చు. అలాంటి 153 చేపలు పట్టాడు. అంటే దేవుని యొక్క లెక్క. అలాగే 12 గంపల యొక్క లెక్క 153 చేపలు, 7 దినాలు. ఇవన్నీ దేవుని యొక్క లెక్కలలోనే. రోమేలు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమేలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10-12 వచనాలను మనం చూసుకుంటే, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. దేవుని న్యాయపీఠం యందు నిలుతుము. అయితే నీవు నీ సహోదరుడికి తీర్పు తీర్చనేలా? తీర్పు తీర్చనేలా? నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనమందరం దేవుని న్యాయపీఠం యందు నిలుతుము. 12వ వచనం. ప్రతి నాలుకయు దేవుని స్తుతించు అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలోనూ ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పజెప్పవలెను. అంటే ఇప్పుడు ఏం అర్థమవుతుందండి? నువ్వు కూర్చోడము, మోకాలతో ప్రార్థించడము, నువ్వు లెయ్యడము, ఇవన్నీ కూడా దేవుడికి లెక్క చెప్పాలా? అంటే నీ తోటి సహోదరుడు తీర్పు తీర్చినవా? నీ తీర్పు మాటలతో నువ్వు తీర్పు తీర్చినవా? ప్రతి మాటకి లెక్క చెప్పాల్సిందే నువ్వు. నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. అంటే ఒక దినం వస్తుంది దేవుడి యొక్క న్యాయపీఠం ముంగట. నా తోటి ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. అంటే మీరు ఏదైతే వ్యర్థమైన దానిని మీరు మాట్లాడుతున్నారో, వ్యర్థమైన దాని దగ్గర మీరు మ్రోగలేళ్ళి మీరు మొక్కుతున్నారో, ప్రతి మోకాలు చిప్పలకు ఒక లెక్క, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు ఒక లెక్క ఖచ్చితంగా చెప్పవలసిందే అని నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను ఏం చేస్తున్నాడు ఆయన? తన యొక్క గ్రంథంలో వ్రాసుకుంటూ ఉన్నాడు. అంటే లెక్క తేలుతుందా లేదా? తేలుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం.
మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. బహుకాలమైన తరువాత బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. వారి యొద్ద లెక్క చూచుకొనుచున్నాడు. అంటే ఇప్పుడు ఒక యజమానుడు వెళ్తూ వెళ్తూ తన దగ్గర ఉన్నటువంటి దాసులకు ఏం చేసిండు? కొంతమందికి అప్పు, కొంతమంది కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిండు. ఇచ్చి వెళ్ళిన వీరికి మళ్ళీ కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఇప్పుడు లెక్క అడుగుతుండు వారికి, ఇచ్చిన వారిని అందరినీ. మొదటి మీకు ఇవ్వబడిన తలాంతులు ఎంత? వారిని అడుగుతున్నాడు, నీకు నేను ఎంత ఇచ్చినా వెళ్ళేటప్పుడు. అతడు ఒకనికి 5 తలాంతులను 5 తలాంతులను ఇవ్వగా ఒకనికి 2 ఒకనికి 1 ఎవరి స్వార్థము చొప్పున ఎవ్వడి స్వార్థం చొప్పున వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయాడు. సామర్థ్యము చొప్పున వాళ్ళకి ఇచ్చి వెళ్ళిండు. తర్వాత కింద 5 తలాంతులు తీసుకునిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరియు 5 తలాంతులను సంపాదించాడు. అలాగుననే 2 తీసుకునిన వాడు 2 సంపాదించాడు. అయితే 1 సంపాదించాడు. తీసుకునిన వాడు వెళ్ళి భూమిలో త్రవ్వి తన యజమానుడికి తన సొమ్ము దాచిపెట్టు. అంటే కొంతకాలమైన తర్వాత యజమానుడు వచ్చి ఎవరెవరికి ఎంతెంత లెక్క ప్రకారం నేను ఇచ్చి వెళ్ళినను వాళ్ళ యొక్క లెక్కలు అడుగుతున్నాడండి. ఇప్పుడు మొదటి వాడికి ఎంత? 5 తలాంతులు ఇచ్చాడు. మొదటి దాసుడు, నేను నీకు ఎంత ఇచ్చినా? అయ్యా నాకు 5 ఇచ్చినావు. మరి నువ్వు దాన్ని ఏం చేసినావు? 5కు 5 చేసినానయ్యా. శబాష్, నేను ఇచ్చిన దానికి నువ్వు రెట్టింపుగా చేసినావు, బలా మంచి దాసుడా అని అన్నాడు. మరలా 2వ పిలిచాడు, నీకెంత ఇచ్చినా? అయ్యా నాకు 2. మరి నువ్వెంత సంపాదించినావు? నేను కూడా 2కు 2 సంపాదించిన. వెరీ గుడ్, శబాష్, నువ్వు కూడా చాలా నమ్మకముగా నా యందు లెక్క కలిగి ఉన్నావు అని 3వ పిలిచి అడిగాడు, నేను నీకెంత ఇచ్చినా? అంటే వాడు ఒకటే ఇచ్చారయ్యా. మరి నువ్వు ఎంత సంపాదించినావు? అంటే ఈ ఉన్నది 1 పోతే మళ్ళీ మీరు వచ్చి నన్ను లెక్క అడుగుతారని భూమిలో పాతి పెట్టి మీరు వచ్చి నాకు తీసి ఇస్తున్నా. అంటే సోమరిచ్చి చెడ్డదాసుడా, నేను నీకు ఇచ్చిన 1 తలాంతుకి నువ్వు 1 తలాంతు సంపాదించలేకపోయినా అని. అంటే దేవుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎవరికి ఎంత ఇచ్చిండో మళ్ళా దాన్ని లెక్క ఖచ్చితంగా అడుగుతున్నాడండి. కాబట్టి మనం కూడా మన బ్రతుకులలో మనం నడుస్తున్న నడక, ఆలోచిస్తున్న ఆలోచనలు, చూస్తున్నటువంటి చూపులు, నీ యొక్క మాటలు, నడత, ఇవన్నీ దేవుడి యొక్క లెక్కలలో ఉన్నవి. కాబట్టి జాగ్రత్తగా ఉండి దేవుని యొక్క లెక్కలలో మీ యొక్క లెక్క సరి చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. తలవంచుకుంటే ప్రార్థించుకున్నాం. పరలోకమున్న మా కన్న తండ్రి, నాయన నీ పిల్లలు అయినా వీరందరికీ నాయన మరి నీ యొక్క లెక్కలు వినే విషయమై మరి వీరికి బోధించి ఉండగానైనా మరి వీరి యొక్క లెక్కలు చూసుకొని నాయన మరి అట్టి ప్రకారంగా వీరి యొక్క బ్రతుకులలో వీరు జీవించుకొని మరి అట్టి ప్రకారంగా జీవించేలాగా వీరికి మా జ్ఞానాన్ని దయచేస్తారని ఇక్కడ కూడా వచ్చిన వీరందరినీ మరి దీవించి ఆశీర్వదించిన మరి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేరు అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్.